బ్రేకింగ్ న్యూస్ గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా రంజాన్ ప్రార్థనలపై అయితే ఆంక్షలు విధించారు. ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఈరోజు రంజాన్ సందర్భంగా కూడా ఎక్కడికక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిపై కూడా ఆంక్షలు అయితే విధించారు. కేవలం మసీదుల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చేస్తే కనుక దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయవద్దంటూ గల్ఫ్ దేశాల్లో కూడా ప్రధానంగా అయితే పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఈరోజు రంజాన్ సందర్భంగా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అయితే ఆ ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆంక్షలు విధించడం జరిగింది. ఇక బహిరంగంగా ఈద్ ప్రార్థనలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కేవలం మసీదుల్లోనే ప్రార్థనలు చేసుకోవాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో కూడా ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఈద్ ప్రార్థనలపై కూడా ఆంక్షలు విధించారని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ కూడా విడుదల చేశారు. నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేవలం గల్ఫ్ దేశాలు అయితే ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. సో ఎవరైనా సరే మసీదుల్లోని లోపల మాత్రమే సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలి. బహిరంగంగా కూడా ఎవరు ఈద్ ప్రార్థనలు చేయవద్దంటూ సో అధికారికంగా ఒక నోటీస్ కూడా వెలువరించారు. దానికి సంబంధించిన నోటీస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఈరోజు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా అటు రంజాన్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈద్ ప్రార్థనలు అయితే ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటాయి. సో వీటిపై ఇప్పుడు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మరో పక్కనైతే అటు ఇది ప్రధానంగా ఖతర్, కువైట్, యుఏఈలో కూడా ఈ ఆంక్షలు అయితే ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఖతర్, కువైట్, యుఏఈలో కూడా ఈ ప్రార్థనలపై కూడా ఆంక్షలు అయితే విధించారని చెప్పాలి. మరో పక్కన పాక్, ఆఫ్ఘన్ మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది. సౌదీ, టర్కీ మధ్యవర్తిత్వంతో కూడా కాల్పుల విరమణ అయితే జరిగిందనే చెప్పాలి. సో ఎందుకంటే ఈ రోజు రంజాన్ పండుగ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. సో దీంతో మరికొంతమంది ఈద్ ప్రార్థనలో పాల్గొంటారు. సో ఇలాంటి నేపథ్యంలో అటు సౌదీ, టర్కీ మధ్యవర్తిత్వంతో కూడా అటు పాక్, ఆఫ్ఘన్ అయితే కాల్పుల విరమణకైతే ఒప్పుకున్నాయి. సో దీంతో అక్కడ ప్రశాంత వాతావరణం ఉందని చెప్పుకోవాలి. మరో పక్కన ఈ మూడు ప్రాంతాల్లో ఇరాన్, అటు ఖతార్, కువైట్, యుఏఈలో కూడా ఇంకా ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఈరోజు మొత్తంగా కూడా ఎవరు కూడా బహిరంగ ప్రాంతాల్లో ఈ ప్రార్థనలు చేయవద్దు, అందరూ మసీదు లోపలే ప్రార్థనలు చేయాలంటూ కూడా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ఈద్ ప్రార్థనలు కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. సో ఎప్పటి వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి? అప్డేట్స్ ఏంటి? అంతా కూడా ఒక రకంగా పండుగ మూడంతా కూడా స్మైల్ అయిందని చెప్పాలి. దాదాపు నెల రోజులుగా రంజాన్ ప్రారంభమైన జస్ట్ కొద్ది రోజుల్లోనే ఈ మాసం ఆరంభం నుంచే దాడులు అనేది యుద్ధం ప్రారంభమైంది. దాంతో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడం, అలాగే ఇరాన్ ప్రతీకార దాడులతో మిగతా గల్ఫ్ దేశాలపై విరుచుపడడం, మొత్తం ఈ ముస్లిం కంట్రీస్ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇలా మూడంతా స్పాయిల్ అయిందని చెప్పాలి. అసలు ఒక రకంగా రంజాన్ వాతావరణమే పూర్తిగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. వాస్తవానికి ఇది రంజాన్ అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఒక ఆత్మశుద్ధి, క్రమశిక్షణ, దాన గుణానికి ప్రతీక అయినటువంటి ఒక పవిత్రమైన మాసం, ఒక మంచి పండుగ. వాస్తవానికి ముస్లింలు అంతా కూడా చాలా కఠినమైన ఉపవాస దీక్షలు చేసి చాలా పవిత్రంగా జరుపుకునే ఒక పండుగ అని చెప్పాలి. వాస్తవానికి సో ఈ ఈద్ ఉల్ ఫితర్ అంటే కేవలం ఉపవాస విరమణే కాదు, పవిత్ర రంజాన్ మాసం అంతా తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసాలు పాటించినందుకు వాళ్ళ దేవుడు అయినటువంటి అల్లాహకు కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది. సో ఆ ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈ రంజాన్ ఏదైతే ముగింపు వేడుక ఉందో, ఇప్పుడు ఆ ముగింపు వేడుకలపై ఆంక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాడులు కొనసాగుతున్నాయి. ప్రతి దాడులతో ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా ఏమాత్రం బాగాలేదు. దీంతో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ బహిరంగ ఈద్ ప్రార్థనలపై ఆంక్షలు విధించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమై
ఆ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్న నేపథ్యంలో గల్ఫ్ లోని అధికారులు ఏడాది ఈ ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు కేవలం మసీదు లోపల మాత్రమే జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెద్ద సమావేశాలను కూడా నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా అంటే రంజాన్ ముగింపు వేడుకలను చాలా అట్టహాసంగా జరుపుకుంటారు, మంచి ప్రార్థనలు చేస్తారు గల్ఫ్ దేశాల్లో కానీ, ఈవెన్ భారత్ లో కానీ, అన్ని ముస్లిం దేశాల్లో, ఈవెన్ ముస్లిమేతర దేశాల్లో కూడా ఎక్కడెక్కడ ముస్లింలు ఉంటారో వాళ్ళంతా కూడా గ్రాండ్ గా జరుపుకుంటారు ఆఫ్ కోర్స్. సో ఆ ఈద్ ప్రార్థనల కోసం సాధారణంగా వేలాది మంది హాజరయ్యే సాంప్రదాయ బహిరంగ ప్రార్థనా స్థలాల దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గుమిగూడొద్దు. ఎందుకంటే ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా ఎమిరేట్స్ దేశాల్లో భక్తులకైతే చాలా స్ట్రిక్ట్ గా ఈ ఆర్డర్స్ పాస్ చేశారు. ఎందుకంటే ఈ కొనసాగుతున్న సంఘర్షణ అలాగే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు బహిరంగ సమావేశాలు కూడా జరపొద్దంటూ నిర్ణయించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇవన్నీ కూడా పాటించాలంటే అధికారులు చెప్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఎక్కడి నుంచి ఏ డ్రోన్లు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి పూర్తిగా చేదాడిపోయింది, దారుణంగా తయారైపోయింది. సో దుబాయ్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి మనకు అంతర్ణ వేదిక ప్రకారం ముస్లిం దేశాల్లోని సాధారణ సాంప్రదాయానికి విరుద్ధంగా అయితే ఇది ఉంది. వాస్తవానికి రూల్ అయితే వాస్తవానికి అట్లా ఎప్పుడు పాస్ చేయరు. నమాజు కేవలం మసీదులో చేసుకోవాలి, ఇంత రెస్ట్రిక్టెడ్ గా ఉండాలని ఎప్పుడు ఎవరు పాస్ చేయలేదు ఇంతవరకు చరిత్రలో. కానీ ఫస్ట్ ఎవరు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించాలని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లైఫ్ స్టైల్ ఎంత ఇంపాక్ట్ పడుతుందో అనేది మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ లాగా కనిపిస్తుంది, ఒక సంకేతంగా మనం భావించాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రంజాన్ కానీ ఇంకా ఏదైనా వేడుకలు కానీ అంతే జాగ్రత్తగా జరుపుకుంటేనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది, దాడులు కొనసాగుతున్నాయి, దానికి ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. మనకు తెలిసిందే చాలా భయంకరమైనటువంటి దాడులు, ముఖ్యంగా చమురు క్షేత్రాలపై దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరుకున్న పరిస్థితిలో ఇజ్రాయెల్ తమ ప్రధాన సహజ వాయు క్షేత్రమైనటువంటి సౌత్ పారస్ పై దాడి చేయడంతో గల్ఫ్ దేశాలను ఆయిల్ ఫీల్డ్స్ లక్ష్యంగా ఇరాన్ కూడా విరుచుపడుతుంది. నిన్న అంటే గురువారం నాడు అరబ్ దేశాల ఇంధన కేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఖతర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇరాన్ అతిపెద్ద క్షేత్రం రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఎల్ఎన్జి ప్లాంట్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచనలు పడేస్తాయి, అసలు ఏం జరుగుతోంది. ఎందుకంటే అంత పెద్ద రాస్ లఫాన్ అనే కేంద్రంపై దాడి చేస్తే కనుక అది మేజర్ గా మనకు నష్టం జరిగేది ఎక్కువ భారత్ నుంచే. ఎందుకంటే భారతే ఎక్కువగా అక్కడి నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తుంది, ఎల్ఎన్జి. దాంతో పాటు ఇక్కడ ఆల్ఫార్స్ అనే వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో ఆల్ఫార్స్ మీద దాడి చేశారు. తర్వాత వీళ్ళు సౌదీలో అరామ్కో మీద దాడి చేశారు, కువైట్ మీద దాడి చేశారు, బహ్రెయిన్ మీద దాడి చేస్తున్నారు. అన్ని ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తున్నారు వరుసగా. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. జీవనాడైనటువంటి ఈ ప్లాంట్ లో ఇప్పటికే దెబ్బతింటున్నాయి, కోలుకోలేని నష్టం జరుగుతుంది. సౌదీ అరేబియా, కువైట్, అబుదాబిలోని ఆయిల్ రిఫైనరీలపైన ఇరాన్ అటాకులు చేసిన పరిణామాలతో ప్రపంచ ఇంధన వనరులు ముప్పులో పడ్డ పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్లో కూడా వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా అగ్నికిలలో చిక్కున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీంతో ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఒకటే లక్ష్యం కాదు, ఇక్కడ మల్టీ మిసైల్స్ కూడా నేరుగా అన్నింటినీ తాకుతున్నాయి. ఇప్పటికే జరిగిన దర్శన కారణంగా మనకు అరామ్కో, సౌదీలో అరామ్కో ఒకటి పాడైపోయింది. తర్వాత బహ్రెయిన్, కువైట్ లో కూడా ప్రస్తుతం పాడైపోయింది. ఖతార్ అయితే పూర్తిగా దెబ్బతింది. ఈ నష్టం అప్పుడిప్పుడే కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అవన్నీ కూడా ఎనర్జీస్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీ పై దాడి జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ఇందాక మనం చెప్పినట్టుగా సౌదీలో అరామ్కో కానీ, తర్వాత ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. సో అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఏఈకి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ కూడా అట్టే పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా ఇక్కడ మనకు సరే ఈ దాడులు వాణిజ్య కేంద్రాలపై దాడులు మాత్రం పరిమితమైంటే అట్లా కూడా కాదు, హోటల్స్, వాణిజ్య క్షేత్రాలు, తర్వాత సివిలియన్స్ వీటి మీద కూడా అటాక్ జరుగుతున్నాయి. సో జరుగుతున్న పరిస్థితుల్లో ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరి రంజాన్ వేడుకలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మాత్రం సేఫ్ కాదనేది చాలా ఖచ్చితంగా మనం మనం చూసుకున్నట్టయితే. సో ఎందుకంటే ముస్లిమ్స్ ఎవరికైనా సరే రంజాన్ మాసం అత్యంత ప్రీతికరం అని చెప్పాలి. సో అలాంటి మాసంలోనే అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆంక్షలు కూడా విధించారు. అయితే సో మరి దీని పట్ల ఎందుకంటే ప్రజల ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ఉద్దేశంలోనే ఇలాంటి ఒక ప్రకటన చేశారనుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఏదైతే అటు యుఏఈ కానివ్వండి, ఇరాక్, కువైట్లో కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా బాగానే ఉందా?
డెఫినెట్ గా అదే చెప్తాను. ఈద్ ఉల్ ఫితర్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి యాక్చువల్ గా ఏమైందంటే, ఇది రంజాన్ అనేది సౌదీలో మక్కాలో ఎప్పుడైతే నిలవంక దర్శనం అవుతుందో చంద్రుని దర్శనం ఆధారంగా పండుగ నిర్ణయిస్తారు. సో మక్కా, పవిత్ర మక్కాలో ఎప్పుడైతే చంద్రుడు కనిపిస్తాడో అక్కడ నుంచి సందేశం వెళ్తుంది ముస్లిం దేశాలన్నిటి కూడా, ఈవెన్ గల్ఫ్ దేశాలు, తర్వాత ఆసియాలో ఉన్న దేశాలు, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కావచ్చు, పశ్చిమ ఆసియా కావచ్చు, దక్షిణాసియా కావచ్చు, అలాగే మిగతా యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా జరుపుకునే ఈ పండుగ ఏదైతే ఉందో అక్కడ మనకు సౌదీ నిర్ణయిస్తుంది. సౌదీలో ఉన్నటువంటి మత పెద్దలు నిర్ణయించే చంద్రవంక ఆధారంగా నిర్ణయిస్తారు. సో దాన్ని బట్టి అక్కడ మాక్సిమం ఇవాళ శుక్రవారమే జరుగుతున్నాయని చెప్తున్నారు. సో మనకు ఒక రోజు తర్వాత వస్తుంది, సౌదీలో జరిగిన తర్వాత మనకు ఒక రోజు వస్తుంది. మనకు వాస్తవానికి ఇది శనివారం అని చెప్తున్నారు. సో రేపు మనకు ఉంటుంది. సో దాని ఆధారంగా ప్రస్తుతం ఈ తేదీలు సౌదీ అనేది నిర్ణయిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాసియా దేశాలు సాధారణంగా గల్ఫ్ దేశాల కంటే ఒకరోజు ఆలస్యంగా చంద్రుడు కనిపిస్తారు కాబట్టి మార్చి 20న సాయంత్రం నిలవంక కనిపించే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో మార్చి 21 అంటే శనివారం నాడు ఈద్ జరుపుకుంటారు. సో ఈద్ ఉల్ ఫితర్ అనేది ఇస్లామిక్ చరిత్ర ప్రకారం మహమ్మద్ ప్రవక్త కాలంలో దాదాపు క్రీస్తు 624లో బదర్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా పండుగను జరుపుకున్నారు. సో దాంతో ఈద్ ఉల్ ఫితర్ అనేది చాలా ఫేమస్ అయింది. అంటే మీరు అడుగుతున్నట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం సేఫ్ గా లేదు 100%. ఎందుకంటే మనం మొదటనే చెప్పుకున్నాం, మూడంతా కూడా స్పాయిల్ అయిపోయింది గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాల్లో. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా మనగడ సాగిస్తున్నారు. ప్రధానంగా మళ్ళీ ఒకసారి చెప్తాను, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కూడా బాధిత దేశాలుగా మారాయి ఇరాన్ విషయంలో. ఎందుకంటే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే వీళ్ళపై ఒత్తిడి పెంచడానికి ఇరాన్ ఏకపక్షంగా ఈ మిగతా గల్ఫ్ దేశాలు చుట్టుపక్కల నుండి ద్వీపాలపైన, ఈ అరబ్ దేశాలపైన దాడి చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో అక్కడ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమని కలుపుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటికే చాలా మంది దుబాయ్ నుంచి బిలియనీర్లంతా కూడా అక్కడి నుంచి రిలోకేట్ అయ్యారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాలా ప్రాంతాలకి. ఈవెన్ ఇరాన్ లో కూడా దాదాపు 4 మిలియన్ల మంది అంటే 40 లక్షల మంది రీలోకేట్ అయ్యారు. వేలాది మంది గాయపడ్డారు. ఇప్పటికే 1500 మంది చనిపోయారు ఇరాన్ లో. ఈవెన్ లెబనాన్ ముస్లింలు కూడా 900 మంది దాకా చనిపోయారు. సో ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఎవడు సంతోషంగా లేడు. యుద్ధం అంటేనే అశాంతి, పూర్తిగా హింస, అశాంతి. ఈ ప్రజ్వలిస్తున్న ఈ పరిస్థితిలో మరి ఎవడు సంతోషంగా ఉంటారు, ఎవరు జరుపుకుంటారు అనేది మనకి ప్రశ్నార్థకమే. ఎవరు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సో ఇక్కడ మనం అప్పీల్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే పరమత సహనం ఉండాలి. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి. దాంతోపాటు పరమతాన్ని కూడా సహనంతో, ఓపికతో మనం దాన్ని భరించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రధానంగా యుద్ధం స్టార్ట్ అయింది ఎందుకంటే యూదులు అంటే జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ముస్లింలకి పడక పాలస్తీనా, ఇజ్రాయెల్ వ్యవహారం అంతా ముదిరి పాకాన పడి ఇక్కడ ఇరాన్ ఎవరైతే హిజ్బుల్లా, హమాస్ కి సపోర్ట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి దాంతో ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అంటే ఇక్కడ ప్రధానంగా మతమౌఢ్యం, మత ఛాందసవాదంతోనే ఈ యుద్ధాలు ప్రారంభమైనవి మనకు కనబడుతుంది. సో ఇప్పటికైనా ఈ ఒక్క రంజాన్ స్పాయిల్ అయిందంటే నెక్స్ట్ నుంచి కూడా ఒక్కసారి ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా కొంత విచక్షణతో ఆలోచించుకోవాలి. ఎందుకు ఇదంతా జరుగుతుంది, అసలు ఇదంతా అవసరమా, ఈ అశాంతి, అల్లకొల్లలో మనకు అవసరం అనే విషయాలు కూడా ఆలోచించుకుంటే పరిస్థితులు చక్కబడతాయి అనేది అందరి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు. సో ఆఫ్ కోర్స్ మనం చెప్పడానికి ఇదంతా ఎవరికి మనం లెసన్ చెప్పడానికి ఉద్దేశించింది కాదు, కానీ సాధారణంగా ఆలోచిస్తే అందరికీ అవగతమయ్యే అంశం ఇది. సో దాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అడుగుతున్నట్టు గల్ఫ్ దేశాల్లో ఏమాత్రం సురక్షితం కాదు, అందుకే ఈ ఆంక్షలు విధించారు. చూడాలి మరి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ప్రార్థనలకు సంబంధించి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవాలని అనుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో కీలక విషయం చెప్పాలి, అటు మన పక్కనటువంటి మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా ఓవైపు ఆర్థికంగా బాగా లేకుండా కొట్టుకు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. సో 19 నుంచి 24 తారీఖు వరకు వాళ్ళు కూడా కాల్పుల విరమణ జరుపుతున్నారు. సౌదీ అరేబియా అలాగే తుర్కీ మధ్యవర్తిత్వంతో వాళ్ళు ప్రస్తుతం కాల్పుల విరమణ జరుపుకున్నారు. ఈ 4 రోజులైనా కనీసం పండుగ జరుపుకొని సంతోషంగా ఉన్నారు బాబు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అందుకని ప్రస్తుతానికైతే అక్కడ తాత్కాలికంగా కాల్పుల విరమణ జరుగుతుంది. ఏదేమైనా ముస్లిం దేశాలు అయితే ఈ రంజాన్ మాత్రం పూర్తిగా అంత సంతోషంగా లేరని చెప్పాలి. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు గల్ఫ్ దేశాలలో సైతం ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పాలి. సో అటు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆ రంజాన్ సందర్భంగా కూడా ఎవరు బహిరంగంగా ప్రార్థనలు చేయవద్దు, కేవలం మసీదులోనే ప్రార్థనలు చేయాలంటూ కూడా ఆంక్షలు అయితే విధించారు. దానికి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం గురించి తెలిసిందే. సో ఇప్పటికే రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచే కొద్ది రోజుల నుంచే యుద్ధ వాతావరణం కూడా ప్రారంభం అవ్వడంతో కూడా సో ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిన రంజాన్ మాసాన్ని కూడా అందరూ
అంత కాన్ఫిడెంట్గా జరపలేకపోతున్నారని కూడా ఒక పక్కన చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం మసీదుల్లోనే జరుపుకోవాలి అండ్ గల్ఫ్ దేశాలు ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎక్కడ సేఫ్ లేదంటూ చెప్పుకొస్తున్నారు. సో ఎక్కడికక్కడ భయాందోళనకు గురవుతూ కూడా ప్రజలంతా ఈసారి రంజాన్ పండుగనైతే జరుపుకుంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. సో ఇప్పటికే గల్ఫ్ దేశాలు అన్నట్టు ఖతార్, కువైట్, యుఏఈలో కూడా ఈ ఆంక్షలు అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. సో పండుగ వేళ కూడా ఎవరు ఎలాంటి ఘర్షణలకు దిగకుండా కూడా ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకోవాలి. బహిరంగంగా ఎవరు ప్రార్థనలు చేయవద్దు అంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు కూడా విధించారు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి కూడా ఈ ఆంక్షల్లో ఎత్తివేసే చర్యలు కూడా తీసుకోబోతుందని అనుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఈ రోజు ఈ రంజాన్ మాసం కంప్లీట్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఈ రంజాన్ సందర్భంగా ఎక్కడెక్కడ ప్రార్థనలో నిమగ్నమై ఉంటారు ముస్లిమ్స్. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలి. అలాగే ప్రార్థనలు ఎవరు బయట చేయవద్దు, అందరూ కూడా మసీదుల్లోనే చేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేశారు.